అక్కడ జడ్జీలలోకి దూరిపోయారు. సిబిఐతో ఎంక్వైరీ చేయమని కోరితే సిబిఐ వాళ్ళ చేతుల్లోకే పడిపోయింది. ఇప్పుడు అరణ్య రోదన అయిపోయింది. ఎవరితో విచారణ జరిపినా ఏమీ కాదనేటువంటి దశకు వచ్చి ఈ అవినీతి సామ్రాజ్యాన్ని పెంచి పోషించుకునే పద్ధతిలో కార్పొరేట్ విద్యా వ్యాపారవేత్తలంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం సార్. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నటువంటి ఏంటంటే విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఎగ్జామినేషన్ నిర్వహించడం చేత కావడం లేదు. ఇది ఒక మాయని మచ్చ కంటిన్యూగా జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ జరిగింది పేపర్ లీకేజీ, ఈసారి పేపర్ లీకేజ్ జరిగింది. లాస్ట్ ఇయర్ బీహార్, హర్యానాలో జరిగింది, ఈసారి రాజస్థాన్లో జరిగింది. అక్కడ బీజేపీ గవర్నమెంటే, ఇక్కడ బీజేపీ గవర్నమెంటే, హర్యానాలో బీజేపీ గవర్నమెంటే. అంటే దీంట్లో మీరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి కరెక్ట్గా అనుకుంటున్నారండి? 100% రాజకీయ ప్రమేయం లేకుండా, కార్పొరేట్ విద్యా వ్యాపారుల యొక్క ప్రమేయం లేకుండా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించుకోవడానికి 1, 2, 2, 3, 2, 4, 2, 5 అని చెప్పేటువంటి ఏ సోకాళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా 10 ర్యాంకులో 20 ర్యాంకులు వస్తే 9 లక్షలు 10 లక్షల మంది విద్యార్థులను వాళ్ళ విద్యా సంస్థలు చేర్చుకొని కోట్ల రూపాయలు మెషిన్లు పెట్టి డబ్బులు ఎంచుకునేటువంటి విద్యా సంస్థల యొక్క పాత్ర కూడా ఖచ్చితంగా ఇందులో ఉంది. గతంలో ఇంటర్మీడియట్ పేపర్ లీకేజీలో వీళ్ళంతా పాత్రదారులే కదా. కాబట్టి అంత సచ్చీలు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు 10th క్లాస్కు సంబంధించి మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి, ఇన్ని వచ్చినాయని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళ విద్యా సంస్థలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్లో వాళ్ళ విద్యా సంస్థలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది పాస్ పర్సెంట్ వచ్చిందో లెక్కలు ప్రకటించమని చెప్పండి. ఇంటర్మీడియట్ బోర్డుని అడిగితే సమాచార హక్కు చట్టం ద్వారా మా దగ్గర ఈ సమాచారం లేదని చెప్పి చేతులు ఎత్తేసేటువంటి నీచమైనటువంటి స్థితికి ఇంటర్మీడియట్ బోర్డు దిగజారిపోయింది, 10th క్లాస్ బోర్డు దిగజారిపోయింది. కాబట్టి సమాచార హక్కు చట్టానికి కూడా విలువ లేనటువంటి పద్ధతిలో ఈరోజు విద్యా వ్యాపార కుబేర్లకు ఈ అధికార యంత్రాంగం కాపలా కాస్తా ఉంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క రక్తమాంసాలు వాళ్ళు పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు. అడిగేవాడు లేడు, అడిగినా కూడా పట్టించుకునే పరిస్థితి ప్రజెంట్ లేదు. ఎందుకంటే మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఎవరికి చెప్పాలి? నరేంద్ర మోడీ గారికి చెప్పాలి. నరేంద్ర మోడీ గారికి చెప్తే ఏ లాభం? నరేంద్ర మోడీ గారు ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా కేంద్ర మంత్రులకు చెప్తా ఉంటే ఆ కేంద్ర మంత్రులే చాలా రకాలైనటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరికి చెప్పాలనో, ఎవరికి చెప్పినా ఏం చేస్తారో తెలియనటువంటి పద్ధతిలో విద్యార్థులు అయోమయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం చేతగానటువంటి ప్రభుత్వం అనేటువంటిది అర్థమైపోయింది.